అయితే కొత్త వ్యక్తి కాదు. ఆదోని గురించి కూడా ఆయనకు అవగాహన ఉంది. ఖచ్చితంగా మేము కూడా ఫీడ్ చేస్తాము. ఆదోనిలోన ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉంది ఆదోనిలోన. టౌన్లో అయితేనేమి, పల్లెటూరులో అయితేనేమి, మొన్ననే చాలా మీడియాలో నేను చూసాను. అదేవిధంగా మదిరలో అయితేనేమి, కుప్పగల్లో అయితేనేమి, ఎన్నో చోట్ల తాగునీటి సమస్యతో ఈ రోజు ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి కాలం వచ్చింది. ఈ వేసవి కాలంలో ఇంకా రెట్టింపు తాగునీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ బాంబే నాకు బాగా గుర్తుంది. 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు చాలా అక్కడ కార్మికులు అందరూ కూడా 99వ రోజు మేము వెళ్ళి మాట్లాడినప్పుడు, అప్పుడుండే 3 పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. మొన్ననే కోతారి మిల్లు కూడా కంప్లీట్ గా అక్కడుండే కార్మికులకు కూడా ఇవ్వడం జరిగింది. అమౌంట్ కూడా సెటిల్ చేసేసారు. పారిశ్రామికంగా ఒకప్పుడు ఎంతో కళకళలాడే మన ఆదోని పట్టణం ఈ రోజు పారిశ్రామికంగా ఏ ఒక్క అభివృద్ధి గానీ జరగలేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా రోడ్ల విస్తరణ అనేది కూడా ఒక ప్రధానమైన సమస్య, ట్రాఫిక్ సమస్య. దానిలో భాగంగా రోడ్లు విస్తరణ కూడా చేయాలి. కానీ ఈ 20 సంవత్సరాలుగా ఎక్కడగానే రోడ్ల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. అదే ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా కనీసం ఆయన రోడ్ల విస్తరణ చేయాలనే ఆలోచన కూడా ఆయనకు లేదు. అభివృద్ధి అంటే మా పైన ఎక్కడ జరిగింది అంటే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆదోని ప్రజలకు నేను చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి అభ్యర్థి వచ్చారు, చదువుకున్న వ్యక్తి వచ్చారు. పార్థ డెంటల్ అని చెప్పి ఆయనకు దాదాపుగా చాలా స్టేట్లలోన ఆయన కార్యకలాపాలు జరుగుతుంటాయి. మీకు అందరికి సుపరిచితుడే. ఇట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి అనేది ఏంటో అనేది తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఓటేసి గెలిపించాలి. ఎమ్మెల్యే పివి డాక్టర్ పార్సార్థి గారికి, అదేవిధంగా ఎంపీ బస్తిపాటి నాగరాజన్న గారికి 2 ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ, మేమందరం కూడా టీడీపీలో ఉండే నాయకులు అందరం కూడా, కార్యకర్తలు, 2వ క్యాడర్ 3వ ఎవరైనా గాని మా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము తూచా తప్పకుండా పాటిస్తాం. తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. 2004లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే ఆదేశిస్తారో అది తప్పకుండా మేము, ఎందుకంటే మాకు మంచి భవిష్యత్తు ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి మాకు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళ నియమించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.